హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి హాఫ్ డేస్ కదా, మధ్యాహ్నం వచ్చేసి అన్నం తిని పడుకున్నారు. వాళ్ళు లేచేపటికి ప్రిపేర్ చేద్దామని ఇప్పుడైతే చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మెలుకుంటాం అయితే నేను హెల్ప్ చేస్తాను, నువ్వు చెప్పమ్మా నేను ప్రిపేర్ చేస్తా అంటూ ఉంటారు. అలా లేట్ అయిపోయిద్దని వాళ్ళు పడుకున్నాకైతే ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడైనా లేచాక నువ్వు చెప్తే మేము చేసేవాళ్ళం కదమ్మా అంటారు. అయినా లేట్ చేయటం ఎందుకు, కాసేపు ఫ్రిడ్జ్లో కూడా పెడితే చల్లగా తింటే బాగుంటుందని ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఇప్పటి నుంచో చేద్దామనుకొని కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకొచ్చి పెట్టాను, కానీ కుదరలేదు. బ్రెడ్తో చేద్దామని బ్రెడ్ కూడా తెప్పించాను, కానీ పిల్లలైతే దాన్ని జామ్ వేసుకొని తినేశారు. అందుకే ఇప్పుడు రస్కులు ఉంటే రస్కులతో చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన స్వీట్ అయి ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు, ఉన్న వాటితో తక్కువలో అయిపోయిద్ది, ఈజీగా అయిపోద్ది అనుకునే తప్పకుండా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడతాను. ఇప్పుడైతే పాలు కాగిపోతున్నాయి, కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. పాలు కొంచెం కాగిన తర్వాత స్వీట్ కోసం షుగర్ అయితే వేస్తున్నాను. నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నాను, మరీ తీపి అయితే ఎగటి కొట్టేసి తినలేమని. మంచి స్మెల్ కోసం అయితే యాలకుల పొడి వేసాను. ఈ షుగర్ కరిగే వరకు ఇలా గంటతో తిప్పుతూ ఉండాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్ పాలలో వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది గడ్డలు లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ కాగిన పాలల్లో వేసుకోవాలి. అది కూడా వేసేసి పాలు బాగా చిక్కబడే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. ఏదైనా కొత్త రెసిపీ చేసేటప్పుడు మా పిల్లలకు ముందుగానే అది ఏదైనా వీడియో చూస్తే కనుక నేను చూపిస్తాను. ఇదిగో ఇలా ఉంటుంది చేయనా అంటే వాళ్ళు ఓకే అంటేనే చేస్తాను. మళ్ళీ చేసిన తర్వాత వాళ్ళు తినరేమోనని నా భయం. వాళ్ళకి చూపించి ఇలా ఉంటుంది, తింటే ఇలా దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తాను. వాళ్ళు చేయమ్మా అంటేనే చేస్తాను. ఇది కూడా అలాగే వాళ్ళకి చూపించినాకే చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నేను చేస్తాను అంటారని వాళ్ళు పడుకున్నా చేస్తున్నాను. ఇద్దరు వంతేసుకొని లేట్ చేసేస్తారని నేనైతే చేస్తాను అనమాట. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ కూడా ఆపేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ రస్కులను అయితే ముక్కలుగా చేసి బౌల్లో వేస్తున్నాను. సరిపడా వేసి దానిలోనే ఇప్పుడు ఈ పాలు మొత్తం పోసేసేయాలి. నేనైతే అదే ప్రాసెస్లో చేశాను, అంటే లేయర్గా పోయలేదు, ఒకేసారి పోసేసాను. బౌల్ కొంచెం చిన్నదవటం వల్ల అవి పైకి వచ్చేసినాయి. డ్రై ఫ్రూట్స్ కోసం అయితే ఇంట్లో ఉన్నాయి కట్ చేసి వేసాను అనమాట. జీడిపప్పు, బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్ అయితే వేసాను. ఎందుకంటే ఇది మొత్తం అయిపోయింది. పాలు మరీ వేడి మీద కాకుండా కొంచెం ఆరబెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఈ మొత్తం వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. పిల్లలు వేసేపటికి చల్లగా అయింది కదా, కొంచెం చల్లగా తింటారనమాట. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో 1 అవర్ కూడా ఉంచకుండానే ముందే తీసేసాను. ఎందుకంటే ఈలోపు మా ఆయన ఇంటికి వచ్చాడు అనమాట. పన్నెండు వచ్చాడు, మళ్ళీ వెళ్తాడు, ఎప్పుడో లేటుగా వస్తాడు, మళ్ళీ అప్పుడు తింటాడో తినడని ఇప్పుడే టేస్ట్ చూడని పెడుతున్నాను. ఇది కొంచెం గట్టిపడితే ఇంకా బాగుంటుంది, కానీ నేను ముందే తీసేసాను. వాళ్ళ నాన్న తింటానే ఉన్నాడు. ఈలోపు మా పాప నిద్రలేసి వచ్చింది, మా పాప కూడా పెట్టించాను. మా పాపకైతే బాగా నచ్చింది. ఐస్ క్రీమ్లా ఉందమ్మా అంటుంది. ఇంకా మా పాప పెట్టి నేను కూడా పెట్టి తింటున్నాను. మా బాబాయ్ ఇంకా లెగలేదు, లేచాక వాడే తింటాడులే అని. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా బాగుండేది. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.